బీహార్లో యూపీ తరహా బుల్డోజర్ యాక్షన్ అయితే షురూ అయిపోయింది. యూపీలో ఎట్లయితే మాఫియా, గుండాలు, రౌడీలు, చట్ట వ్యతిరేక శక్తులు వాళ్ళ ఇళ్లను కూల్చేయడం కావచ్చు, లేదంటే అక్రమ చొరబాటుదారులు ఏదైతే వేసుకున్నటువంటి గుడారాలను కూల్చేయడం కావచ్చు, సో ఇలాంటివి జరిగాయో సేమ్ బీహార్లో కూడా ఆక్రమణలు కూల్చివేయడం జరుగుతుంది. ఓన్లీ ఈ చట్ట వ్యతిరేకంగా ఉన్న వాళ్ళది కావచ్చు, ఆక్రమణలు కావచ్చు కూల్చివేయడంతో పాటు అనేక చర్యలు అయితే బీహార్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకుంటుంది. సో ఎలాంటి చర్యలు ప్రస్తుతం స్టార్ట్ చేసిరు, మరి బీహార్ మరొక యూపీ లాగా తయారు కాబోతుందా అనే చాలా పాయింట్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం బీహార్ రాష్ట్రం దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా పిలువబడుతుంది. సో మరి అసలు బీహార్లో పాట్నా గుండా గంగా నది ప్రవహిస్తుంది, అది డెల్టా ప్రాంతం. మరి ఎందుకు బీహారు అభివృద్ధి చెందలేదు, ఎందుకు వెనుకబడిందంటే అక్కడ ఉన్నటువంటి గుండాలు, రౌడీలు, మాఫియా, గ్యాంగ్స్టర్లు. సో వీళ్ళ వల్ల ఏమవుతుందంటే వేరే రాష్ట్రం నుంచి కావచ్చు, వేరే దేశం నుంచి కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళు కూడా అక్కడ పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. సో మనం చాలా వీడియోలో చూసినాం, చిన్న చిన్న సూపర్ మార్కెట్లో బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర కూడా అక్కడ ఉన్నటువంటి గ్యాంగ్స్టర్స్ వెళ్ళి వాళ్ళ తల దగ్గర గన్ను పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. సో వేరే వాళ్ళు ఒక 100 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వస్తే దాంట్లో 30 కోట్ల వరకు వీళ్ళే వసూలు చేయడం వల్ల ఎవరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాకపోవడం. సో ప్రభుత్వం కూడా ఫండ్స్ రిలీజ్ చేసి ఏదైనా భవనాలు, వంతెనలు, రోడ్లు నిర్మించాలంటే సో వాళ్ళ దగ్గరికి అంటే ఎమ్మెల్యేలు, మినిస్టర్ దగ్గరికి కూడా వెళ్ళి వీళ్ళు గన్ను పెట్టి బెదిరించడం వల్ల వాళ్ళు కూడా సరిగా పనులు చేయలేకపోతున్నారు. సో దానివల్ల అయితే ప్రస్తుతం బీహార్ వెనుకబడిన రాష్ట్రంగా ఉంది. ఇప్పుడు అంటే దాదాపు 20 సంవత్సరాల పాటు నితీష్ కుమార్ అక్కడ రూలింగ్లో ఉన్నప్పటికీ, హోంశాఖ అతని దగ్గరే ఉన్నప్పటికీ ఈ రౌడీలు, గుండాలను పూర్తి స్థాయిలో ఇతన అరికట్టలేకపోయిండు. సో ఇప్పుడేమైతే ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ ఏర్పడింది, కూటమి. సో దీంట్లో ప్రస్తుతం హోంశాఖ తర్వాత డిప్యూటీ సీఎం ఇవి రెండు సామ్రాట్ చౌదరి ఆధీనంలోకి వచ్చేసినాయి బీజేపీ. సో అయితే ఈయన ఏం చేస్తున్నంటే రాష్ట్రం వెనుకబడడానికి కారణం ఏంటంటే ఇదే ముఖ్యంగా అని చెప్పి దాన్ని అంటే చట్ట వ్యతిరేక శక్తులు, దేశ వ్యతిరేక శక్తులను ఏరివేసే ప్రయత్నం చేస్తుండు సామ్రాట్ చౌదరి. సో దీంట్లో భాగంగానే ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినాక 2 రోజులకే అక్కడ ఉన్నటువంటి ఒక గ్యాంగ్స్టర్, సో ఏదైతే భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా, తర్వాత రౌడీజం, దోపిడీ, దౌర్జన్యాలు, మర్డర్ కేసులు కూడా ఉన్నాయి ఇతని మీద. అతని పేరే శివదత్ రాయ్. సో వీడు ఎంత డేంజర్ అంటే అక్కడ ఇతని మీద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లెక్క ఆల్రెడీ ముద్రపడిపోయింది. తర్వాత ఇతన్ని పట్టిస్తే కొన్ని లక్షల బహుమతి ఉంటుందని పోలీసులు కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు, అంత డేంజర్ అన్నట్టు. సో ఇతను అయితే మొత్తం మీద ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఇప్పుడు చాలా వరకు ముఠా వాళ్ళు అయితే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన సమస్య బీహార్లో ఈ ఆడవాళ్ళు అంటే మహిళలు, బాలికలు వీళ్ళు ఎప్పుడైతే బస్టాండ్లు కావచ్చు, లేకపోతే స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీల దగ్గర, పబ్లిక్ ప్లేస్ల దగ్గర ఉంటే కొంతమంది అల్లరి మూకలు, మామూలుగా మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి కొంతమంది వ్యక్తులు సో వీళ్ళను చాలా వరకు అయితే వేధించడం జరుగుతుంది, ఈవిటిసింగ్ చేస్తున్నారు. సో దీన్ని నిరోధించాలి, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పరచాలని చెప్పేసి ఈ సామ్రాట్ చౌదరి ఏం చేసిండంటే యాంటీ రోమియో స్క్వాడ్ని ఏర్పాటు చేసిండు. సో ఎక్కడైతే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని ఒక చిన్న కాల్ వస్తే పోలీసులు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళను కొట్టడం జరుగుతుంది, తర్వాత వాళ్ళపైన కేసులు బుక్ చేసి జైల్లో అయితే వేస్తారు. సో దీనివల్ల చాలా వరకు అయితే ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. సో ఇంకొకటి ఏంది, థర్డ్ పాయింట్ అంటే మామూలుగా యువత ఇప్పుడు పాట్నాలో ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, అక్కడ హెరోయిన్ లాంటి మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరుకుతాయి. సో వీళ్ళు కొంతమంది ముఠా డబ్బుల కోసము వీళ్ళు యువకుల దగ్గరికి వెళ్ళి, కాలేజీల దగ్గర కావచ్చు, లేకపోతే యూనివర్సిటీ కావచ్చు, ఎక్కువగా యువకులు ఉండే హాస్టళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు మత్తు పదార్థాల ఆశ చూపి సో వాళ్ళను దీనికి బానిస చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఒకటి యువత వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు ఆ మత్తులో వీళ్ళు అనేక చట్ట వ్యతిరేక చర్యలు కూడా చేస్తారు. క్రైమ్ రేట్ అనేది రాష్ట్రంలో పెరుగుతుంది. సో దీన్ని అరికట్టడానికి డైరెక్ట్ జీరో టాలరెన్స్ కింద సో ఈ బుల్డోజర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎక్కడైతే ఏ ఇంట్లో, ఏ భవంతిలో ఏదైతే చట్ట వ్యతిరేక చర్యలు ఉన్నాయో వాళ్ళు ఎక్కడైతే వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారో అక్కడికి బుల్డోజర్ పంపించి డైరెక్ట్ కూలగొట్టడం జరుగుతుంది నిమిషాల్లోనే. సో దీనివల్ల కనీసం భయం అనేది పెరిగింది, అంటే నేరం చేయొద్దు అనే భయం పెరిగింది. సో భయం ఉన్నప్పుడు నేరస్తులు నేరం చేయడానికి వెనక ముందు అవుతారు. ఏమున్నా తీసుకుపోయి అక్కడ కోర్టులో సబ్మిట్ చేసి వానికి 500, 1000 రూపాయల ఫైన్ వేసి మళ్ళీ లోపల తీసుకుపోయి బిర్యానీలు తినుడు, తర్వాత బెయిల్ ఇచ్చినాక మళ్ళీ బయటకు వచ్చి అరే ఇంతే కదరా భయ అనే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. సో భయం అనేది లేకుండా పోతుంది, అందుకోసము క్రైమ్ రేట్ పెరుగుతుంది. సో డైరెక్ట్ ఇట్లా భవంతులు కూలగొట్టడం వల్ల కనీసం భయం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ బుల్డోజర్ యాక్షన్ ఎక్కువ ఎక్కడ తీసుకుంటున్నారంటే సో మామూలుగా ఈ బీహార్ పబ్లిక్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1956 ప్రకారం
ఎవరైతే రోడ్డుకు ఇరువైపులా తర్వాత ఫుట్పాత్ల మీద ఆక్రమణలు చేసి షాప్స్ కట్టుకున్నారో ఇండ్లు కట్టుకున్నారో సో వాటిని జీరో టాలరెన్స్ కింద ఈ ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు కూలగొట్టడం జరుగుతుంది. డైరెక్ట్ ఒక 10-15 బుల్డోజర్ వెళ్తాయి. చాలా మంది పోలీసులు ఉంటారు వాళ్ళ వెంబడి. అంటే ఇలాంటి చర్యలు తీసుకునేటప్పుడు ఒక 10-20 మంది దండు కట్టడం, అరే నువ్వేంది అని మాట్లాడడం, వాళ్ళని బెదిరించడం, లేకపోతే బ్లాక్మెయిల్ చేయడం. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో పోలీసులను పంపించి ఈ చర్యలకు పాల్పడుతున్నారు. సో అంటే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఈ ఆక్రమణల వల్ల రోడ్లు పల్సగా అయిపోతాయి, అంటే చిన్నగా అయిపోతాయి, సరిగ్గా వాహనాలు వెళ్ళరాదు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, తర్వాత ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. సో అందుకోసము చర్యలు తీసుకుంటున్నాము, దీనికి ఒక యాక్ట్ చట్టం ఉంది, ఇది చేయాల్సిందే అని చెప్పి ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఇది చాలా వరకైతే ప్రజలు కావచ్చు, విపక్షాలు కూడా వాళ్ళను సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో మంచి చర్యనే. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం మీద వచ్చే విమర్శ, సో ప్రభుత్వం మీద ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే చాలా ప్రాంతాల్లో వీళ్ళు పూర్తిగా వెరిఫికేషన్ చేయకుండా ఇక నడుస్తుంది కదా మాదే అన్నట్టు డైరెక్ట్ బుల్డోజర్స్ పంపించి కూలగొట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవడం అనేది చాలా మందికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. వాడు సంస్థ అంటే కొన్ని ఏళ్ళ తరబడి కష్టపడినటువంటి డబ్బులు తీసుకొచ్చి వాడు ఇల్లు కట్టుకుంటాడు. సో అదొక కళ. సో అలాంటిది 10 నిమిషాల్లో ఎలాంటి డీటెయిల్స్ తీసుకోకుండా ఇల్లు కూలగొట్టడం వల్ల కొంతమంది ప్రజలు ప్రభుత్వం మీద, మున్సిపాలిటీ అధికారుల మీద కేసు వేసి కోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. సో కోర్టు ఏంటంటే కోర్టులో వీళ్ళు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత అరే వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఉన్న వాళ్ళ ఎందుకు కూలగొట్టిర్రు, అంటే చట్ట వ్యతిరేకంగా ఆక్రమణ చేసేందుకు కూలగొడుతుర్రు, ఓకే, సో వీళ్ళే ఎందుకు కూలగొట్టున్నారని ప్రభుత్వం మీద, మున్సిపాలిటీ అధికారులకు అక్కడ కోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. సో దీనికి వీళ్ళు క్షమాపణ చెప్పి వాళ్లకు 5 లక్షలు 6 లక్షలు కంపన్సేషన్ కింద వీళ్ళు అందిస్తున్నారు. ఎవరో బీహార్ గవర్నమెంట్ కావచ్చు, లేదంటే ఈ మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు. కాకపోతే ఇప్పుడు పేదవాడు ఇల్లు కట్టాలంటే వానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది కట్టించడానికి. సో దానికి సంబంధించిన అమౌంట్ జమ చేసుకోవడానికి కొన్ని ఏళ్ళు పడుతుంది. సో నువ్వు 5 లక్షలు వారేసి నువ్వు కట్టుకోరబాయ్ అంటే సో వానికి మెటీరియల్ కావాలి, మద్ది కావాలి, ఈ సంవత్సరం 2 సంవత్సరాలు వేరే పని చేసుకోలేడు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ముందే ప్రభుత్వ అధికారులు పూర్తిగా డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఇలాంటి యాక్షన్ చేపట్టాలి తప్పించి ఇక ఫాస్ట్గా జరగాలని చెప్పేసి ఇలాంటి చర్యలు తీసుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం మీద ఇదే వ్యతిరేకత వస్తుంది. సో ప్రస్తుతం యూపీలో అయితే మార్పు వచ్చింది, బీహార్లో కూడా అదే తరహా మార్పు వస్తుంది. ఎందుకంటే ఈ మాఫియా గుండాలని తగ్గిపోతున్నారు, తర్వాత చట్ట వ్యతిరేక శక్తులు కూడా తగ్గిపోతున్నాయి, నేరం క్రైమ్ రేటు తగ్గిపోయే ఆలోచన ఉంది, అంటే అక్కడ ఆస్కారం ఉందని చెప్పి చాలా మంది అయితే వాదిస్తున్నారు. సో మరి ఈ సామ్రాట్ చౌదరి పాలన సరిగానే కొనసాగుతుందా, ఆయన చేసేది కరెక్టేనా? సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇలాంటి వీడియోలు డైలీ ఒకటైతే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు సరైన టైంలో వీడియో మీ వరకు రావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నోటిఫికేషన్ రావడానికి ఆ కింద ఏదైతే బెల్ ఉంటుందో దాన్ని నొక్కి పెట్టుకోండి. ఖచ్చితంగా మంచి కంటెంట్ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.